హలో హాయ్ గాయ్స్, సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా చెక్కలను, లవంగాలు ఒక 4 తీసుకొని దోరగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి వేసుకోండి. నేను ఇప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టానని వేశాను. వేసుకున్నాక ఒకసారి మిక్సీ తిప్పుకొని కొంచెం నీళ్ళు పోసుకొని 1/2 స్పూన్ గసగసాలు వేసుకోండి, మంచి టేస్ట్ వచ్చింది. ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలను, 2 పచ్చిమిరకాయలను వేసుకొని బాగా కలుపుకుందాం. 50% ఉడికాక వాష్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ని ఇందులో వేసుకుంటున్నానండి. చికెన్ని మంచిగా పసుపు ఉప్పుతో వాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేద్దాం. నేనైతే ఒక టమాటా తీసుకున్నానండి. మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే టొమాటోని స్కిప్ చేసుకోవచ్చు, బట్ ఒక టొమాటో వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. వాటర్ అనేది బయటకు రావడం స్టార్ట్ అయిందండి చికెన్ నుంచి. ఈ టైంలో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోండి, గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గినట్టు. మంచిగా కలుపుకుందామండి. ఈ పేస్ట్ అనేది చికెన్కి మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. అంతే, ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.